हम तो अंदर जाके दबक दबक आलोनी डाशनी नीलोनी होशनी ప్రొడ్యూసర్స్ ఆలైతే ఓహో కాని ఇంకేదో చూపిస్తాను. Acho chango ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అంటున్నావు, ఇది ఒక మంచి డైలాగ్ చెప్పు. మంచి డైలాగ్. ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు ఫ్రెండ్ తర్వాత వచ్చేది వస్తుంది. ఏంటది? అదే మూడు. నమస్కారం. మీ పేరు? నా పేరు ఎస్కే భాషా, మూవీ ఆర్టిస్ట్. ఇంతకుముందు ఏమేమి సినిమాలు చేశారు? చాలా చేసిన. అదే మూవీస్ పేరు చెప్తారా? మూవీస్ పేరు హమ్ తో అందర్ జాకే దబక్ దబక్ ఆలోని డాషని నీలోని హోషని వాడుకో. లైక్ యా ఇది ఇంటర్నేషనల్ మూవీయా? యా బాగుంది. ప్యాన్ ఇండియా స్టార్. ఇంకా రాబోయే కాలంలో ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు? అది డైరెక్టర్లు నిర్ణయిస్తారు కదా. డైరెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తానికి రెడీ. అంటే ఏం లేవా ప్రాజెక్ట్స్ ప్రజెంట్? ఉన్నాయి కదా, చెప్పాను కదా హమ్ తో అందర్ జాకే అది చేస్తున్నాను కదా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో చేస్తాను. బాగా చేస్తున్నాను. అవును కదా, ప్యాన్ ఇండియా స్టార్ అయింది. నేను అడుగుతా, యాక్చువల్లీ మీకు ఎవరైనా ఎక్కడైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉందా? ఐ మీన్ ఆర్టిస్టుల మధ్యలో కానీ, డైరెక్టర్ మధ్య కానీ, ప్రొడ్యూసర్స్ మధ్యలో కానీ మంచి బాండింగ్? చాలా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఫేమస్ అయ్యానంటే ఇక ఉండదు. ఎలాంటి బాండింగ్ ఉంది? చాలా అంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ సార్లు ఉన్నారు. నాకు చాలా నచ్చిందంటే ప్రొడ్యూసర్ సార్లు బాగా ఇష్టం. ఎందుకని అంటే డైరెక్టర్ సార్లు అయితే మనని ఇంత దగ్గర తీయరు, కానీ ప్రొడ్యూసర్ సార్లు అయితే ప్రేమ చూపించి దగ్గర తీసుకుంటారు. ఇంకేదో చూపిస్తారు. Acho chango అందుకే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. గ్రేట్. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అంటున్నావు, ఇది ఒక మంచి డైలాగ్ చెప్పు. మంచి డైలాగ్. ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు ఫ్రెండ్ తర్వాత వచ్చేది వస్తుంది. ఏంటది? అదే మూడు. నిన్ను చూస్తుంటే 6 తర్వాత వచ్చేది వస్తుంది. ఏంటది? 7. నాకు ఎంతో ఇష్టమైన పొజిషన్ అది. అదే 6 తర్వాత వచ్చేది 7 కదా. ఆ నెంబర్ చాలా ఇష్టం. అవునా? బయోగ్రఫీ చెప్తావా? ఐ మీన్ స్టార్టింగ్ ఇలా ఎక్కడ స్టార్ట్ అయ్యావు? ఇక్కడ నా బయోగ్రఫీ అంటే స్టార్టింగ్ నుంచి, అంటే నువ్వు ఇలా స్టార్ట్ అయ్యావు ఇండస్ట్రీకి రావడానికి రీజన్? చిన్న చిన్న రీల్స్ తీసుకునేటువంటి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అలా చేసుకుంటూ నాకు ఒక డైరెక్టర్ సార్లు ఫోన్ చేసి నీకు ఒక మూవీ అవకాశం ఉందని చెప్పి ఒక మూవీలో అవకాశం ఇచ్చారు. ఇంటర్నేషనల్ లెవెల్లో? ఇంటర్నేషనల్ లెవెల్లో. ఫస్ట్ మూవీ నుంచి? ఫస్ట్ మూవీ నాకు పెద్ద ఇంటర్నేషనల్ మూవీ వచ్చేసి స్టార్ లెవెల్లో నాకు ఒక మంచి మూవీ ఇచ్చారు. మంచి పేరు వచ్చింది. ఆ సినిమా చేసిన తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. యాక్టింగ్ బాగా చేస్తున్నాం అని చెప్పి నెక్స్ట్ ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకొక సినిమా ఛాన్స్లు వచ్చినాయి. అన్ని సినిమాలు అట్లా పూర్తి చేసేసిన. 25 మూవీస్ మాత్రం చేసిన ఇప్పటికి. ఇంటర్నేషనల్ లెవెల్లో? ఇంటర్నేషనల్ లెవెల్. ఇంత తక్కువ టైంలో ఇంతగా ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడం అంటే ఆశ తమాషా కాదు. గ్రేట్ అసలు కదా. అది మన టాలెంట్, మన మంచితనం ఉంటుంది కదా. దాన్ని చూసి మనకి క్యారెక్టర్లు ఇస్తారు డైరెక్టర్ సార్ లేదా ప్రొడ్యూసర్లు. అందుకని మా దేవుడు ఈరోజు కొద్దిగా ఈ స్థాయిలో ఉన్నారు. ఇంతకుముందు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చావు? ఇంటర్వ్యూ చాలా ఇచ్చాను. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే, నేను నాకు అంత పేరు లేకపోతే ఈరోజు నాతో మీరు ఇంటర్వ్యూ తీసుకోరు కదా ఇక్కడికి వచ్చి. ఇంత బాగా చేస్తున్నావు అనేసి ఇక్కడ పిలిపించాను. నేను బాగా చేస్తున్నాననే కదా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో చూసారు కదా, మన దగ్గర ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ ఎస్కే భాష ఆర్టిస్ట్ వచ్చారు. సో అతను ఎక్స్పీరియన్స్ మనతో మొత్తం పంచుకున్నాడు అనమాట. అతను నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అనేది మొత్తం మీరు ఈ వీడియో మొత్తం చూడండి. లైక్ ప్రొడక్షన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.